ఎందుకనంటే వాక్యము సెలవిస్తూ ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. ఎందుకనంటే ఒక కవి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అని. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా మనుషులు అని ఆ కవి గుర్తించాడు. అలాగే దేవుని లేఖనాల్లో క్రీస్తు పూర్వము క్రీస్తు శకమే దేవుని లేఖనాల్లో ఈ రీతిగా రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. లోకమనగా మనుషులు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకనంటే వాక్యము సెలవిస్తూ ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం